నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. లోకల్స్కి ముందే తెలుసు పహల్గామ్లో జరగబోతున్న అటాక్ గురించి. అందరికీ కాకపోయినా కొందరికి తెలుసు, ప్రత్యేకించి కొన్ని హోటల్స్ రెస్టారెంట్స్ వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఒక యాత్రికుడిని చూస్తున్నాం, ఒక పర్యాటకుడిని చూస్తున్నాం, ఒక టూరిస్ట్ని. ఆయన ఆ రోప్వేలో వెళ్తూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో వెనకాల నుంచి వినిపించిన స్లోగన్ కూడా మనం వినవచ్చు. ఆయన స్పష్టంగా వచ్చింది. అదే సమయంలో తూటాలు పేలిన శబ్దం కూడా వినిపించింది. ఒకసారి శాంతం ఆ వీడియో చూడండి. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. बैठो, पैर लंबा करो. సో చూశారు కదా ఆ వీడియో. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇంకొక వీడియో చూపించబోతున్నాం ఇందులోనే. దాంట్లో ఏంటంటే ఒక ఇద్దరు యువకులు అక్కడ నింపాదిగా కూర్చొని వాళ్ళు పాడుతున్న పాట ఏంటంటే, ఈ ఇద్దరు కూడా పహల్గామ్లో మారణ హోమం సృష్టించిన తీవ్రవాదులు. ఆ వీడియోలో మీకు కనిపిస్తున్నది ఉగ్రవాదులు, నాట్ తీవ్రవాదులు అంటే ఎక్స్ట్రీమిస్టులు. వీళ్ళు టెర్రరిస్టులు, ఇద్దరికి తేడా ఉంది. వీళ్ళు ఉగ్రవాదులు. వాళ్ళు పాడుతున్న పాట, వాళ్ళ ఉద్దేశం ఎంత తీవ్రంగా ఉందో ఆ పాటను బట్టి వింటే మీకు ఇట్టే తెలిసిపోద్ది. అలాగే కాశ్మీర్ మాదే, ఢిల్లీ మాదే అంటూ వాళ్ళు ఉద్దేశం చెప్తున్నారు. అరే హిందువులారా, మీకు మరణం అంటే భయం, మాకు మరణం అంటే ప్రేమ అంటున్నారు. చాలా క్లియర్గా ఉంది. ఇంకా మనం మన పిల్లల్ని శారీరకంగా మానసికంగా దృఢంగా తయారు చేసుకోకపోతే రాబోయే కాలం చాలా తీవ్రంగానే ఉంటుందనే को भी धोखा है। आज तो ही कश्मीर लेंगे, कल दिल्ली की बारी है, कल दिल्ली की बारी है। सुन लो हिंदू बनियो, सुन लो अब मजलूम की बारी है। चीजन से कश्मीर तलक अब जंग हमारी जारी है, अब जंग हमारी जारी है। लाल किले पर सब्ज हिलाली परचम ही लहराएंगे, लाल किले पर सब्ज हिलाली परचम ही लहराएंगे। बांग्लादेश के बदले अब हम मुस्लिम देश बनाएंगे, बांग्लादेश के बदले अब हम मुस्लिम देश बनाएंगे। पूरी उम्मत मुस्लिम पर अब, पूरी उम्मत मुस्लिम पर अब शोक शहादत तारी है। आज तो ही कश्मीर ही लेंगे, कल दिल्ली की बारी है, कल दिल्ली की बारी है। सुन लो हिंदू बनियो, सुन लो अब मजलूम की बारी है। चीशन से कश्मीर तलक अब जंग हमारी जारी है, अब जंग हमारी जारी है। अभी तो ये आगाज है प्यारे, अभी से क्यों थर्राते हो। अभी तो ये आगाज है प्यारे, अभी से क्यों थर्राते हो। जंग का मंजर देख के जाना, अभी से क्यों भाग जाते हो। जंग का मंजर देख के जाना, अभी से क्यों भाग जाते हो। जंग करोगे कैसे जब तुम नारों से थर्राते हो। जंग करोगे कैसे जब तुम नारों से थर्राते हो। मौत से तुम घबराते हो और मौत से हमको यारी है। मौत से तुम घबराते हो और मौत से तुमको यारी है। आज तो ही कश्मीर भी लेंगे, कल दिल्ली की बारी है, कल दिल्ली की बारी है। ఇతర ధర్మాలకు చెందిన వాళ్ళకి ఇది హెచ్చరిక. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఎంత స్పష్టంగా వీడియోని మళ్ళీ మీరు నేను మాట్లాడటం పూర్తవగానే ఆ వీడియో కూడా చూడొచ్చు. వాళ్ళు ఆ పాటను ఎంత ఉద్వేగంగా అంటే రక్తం మరిగేలాగా పాడారంటే, కాశ్మీర్ మాదే, ఢిల్లీ మాదే. సో క్లియర్. ఇంకా ఇంత ఎస్టాబ్లిష్ అయిన తర్వాత పాకిస్తాన్ ఇక తప్పించుకోలేదు. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే అన్నీ జరుగుతున్నాయని చెప్పే ప్రయత్నం కనుక పాకిస్తాన్ చేస్తే తప్పనిసరిగా అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ ఎండగడుతుంది. ఇప్పటికే పాక్ ఉగ్ర కుట్రలు పక్క దేశాలకి పాకుతున్నాయి. హమాస్ దగ్గర నుంచి, ఐసిస్ దగ్గర నుంచి
లష్కర్ ఎ తోయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ 5 సంస్థలు కలిసి ఉమ్మడి పోరాటాన్ని ప్రకటించాయి. ఇవి కాక చిల్లర మల్లర సంస్థలు, ఊరు పేరు లేని ఉగ్రవాద సంస్థలు కూడా వీళ్ళకి జతకట్టినాయి. పిల్ల కాలువలు కనుక వెళ్ళి పెద్ద నదిలో కలిసినట్టు ఆ పిల్ల ఉగ్రవాద సంస్థలు కూడా వచ్చి వీళ్ళతో కలిసినాయి. ఎప్పుడు ఈ మొత్తం ఎంటైర్ ఇండియా మీద అటాక్ ప్లాన్ చేస్తున్న హఫీజ్ సయ్యద్ ప్రస్తుతం కొలంబోలో ఉన్నాడు. అతను మెదడులోంచి ఎలాంటి మరణ మృదంగాలు వినిపిస్తాయో మనకి బహుశా ఊహించుకోవడానికి కూడా భయానకంగా ఉంది. బట్ యుఎస్ ఇంటెలిజెన్స్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ఇండియన్ ఇంటెలిజెన్స్, రా, ఐబీ అండ్ ఇంకా ఇతరత్రా కూడా యూరోపియన్ ఇంటెలిజెన్స్ సంస్థలు, ఇజ్రాయెల్ మొస్సాద్ కూడా ప్రస్తుతం రంగంలోకి దిగాయి. 5-6 ఇంటెలిజెన్స్ సంస్థలు పరస్పరం షేరింగ్ చేసుకుంటున్నాయి. ఇంటెలిజెన్స్ షేరింగ్ చేసుకొని ఉగ్రవాదుల కదలికలను నియంత్రించడం, కనపడిన వాడిని కనపడినట్టు మట్టు పెట్టడం, తగినంత సమాచారం తీసుకున్న తర్వాత అలాగే ఆనవాళ్ళు లేకుండా మళ్ళీ అంటే మనకు గుర్తుండే ఉంటుంది యుఎస్ నేవీకి చెందిన సీల్స్ అనే బృందం, వీళ్ళు సీ, ఎయిర్ అండ్ ల్యాండ్ సీల్స్. వీళ్ళు భూమి మీద, ఆకాశంలో, అలాగే నీటిలోనూ కూడా యుద్ధాలు చేయగల ప్రత్యేకమైన నైపుణ్యం ఉన్న బృందం. ఒసామా బిన్ లాడెన్ని దగ్గర నుంచి పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపిన బృందం. అతని మృతదేహం కూడా, శవం కూడా దొరకకుండా వెళ్ళి సముద్ర జలాల్లో పారేశారు. అంత కరుడుగట్టిన ఇది పోరాటం చేయగలిగిన పటిష్టమైన సంస్థలు ఇప్పుడు రంగంలోకి దిగాయి. కాబట్టి భారతదేశం సేఫ్గానే ఉంది, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగని అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం ప్రమాదం పక్కనే ఉంది. పక్కలో బల్లెం పెట్టుకుని ఉన్నాం. ఆ బల్లెం శ్రీలంక నుంచి భారత్ వైపు విసిరే ప్రమాదం ఉంది. మరోవైపు పాక్ నుంచి కూడా ఉంది, ఇంకా ఇతరత్రా కూడా ఉన్నాయి. అండ్ గుడిలో మెల్ల ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ గనక చూస్తే అక్కడున్న తాలిబన్లు మనకు సంఘీభావంగా నిలిచారు. అక్కడ అంతర్గత పోరాటం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అలాగే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబన్లు ప్రస్తుతం ఏంటంటే వాళ్ళు ఒక ప్రణాళిక మీద తాలిబన్లతో కలిసి పనిచేయడానికి బిఎల్ఏ అటు నిర్దిష్టంగా ముందుకు కదులుతోంది. పాకిస్తాన్ని యాజ్ ఇట్ ఈస్గా వదిలేస్తే 3 ముక్కలయ్యే ప్రమాదం ఉందనేది కూడా ఇంటర్నేషనల్ సంస్థల నుంచి అందుతున్న సమాచారం. చూడాలి ఇక రాబోయే రోజులు ఏం జరుగుతుందో.